కాయ అనేది కొంచెం పెద్దగా ఉన్నది. తర్వాత రోగాలకు కొంచెం పురుగులకు కానీ కొంచెం తట్టుకుంటుంది. ఒక 4 రోజులు 5 రోజులు స్ప్రేయింగ్ కూడా లేట్ అయినా కానీ ఇది కొంచెం తట్టుకునే శక్తి ఉన్నది దీనికి. తర్వాత మనకు స్ప్రే పంపులు కూడా కొంచెం తక్కువనే యూజ్ అవుతుంది. వీటిలలో కూడా ఖర్చులు కానీ. హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము అంకుర్ కంపెనీలో అనీష్ BG2 కాటన్ సీడ్స్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ అంకుర్ కంపెనీ అనేది ఫేమస్ కంపెనీ, మంచి కంపెనీ అనమాట. మనకు అనేక రకాల సీడ్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మనకు సోయాబీన్ సీడ్స్ ఉంటుంది, ఆ తర్వాత కంది సీడ్స్, కందిలో ఫేమస్ వెరైటీ అంకుర్ చారు అనే వెరైటీ, చాలా ఫేమస్ వెరైటీ మనకు అంకుర్ సీడ్ ఇస్తుంది. ఆ తర్వాత అనేక రకరకాల కూరగాయల సీడ్స్ కూడా ఇస్తూ ఉంది ఈ కంపెనీ వచ్చేసి. అదేవిధంగా కాటన్ కూడా చాలా మంచి సీడ్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. అందులో ముఖ్యమైన సీడ్ వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకునే సీడ్ వచ్చేసి అనీష్ అన్నమాట. సో ఈ సీడ్స్ గురించి రైతులు ఏం చెప్తా ఉన్నారు కూడా మీకు రైతుల ఫీడ్బ్యాక్ పెడతా. ఆ తర్వాత ఇది ఎలాంటి స్పేసింగ్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి నేలల్లో పెట్టుకోవాలి, మనకు ఎన్ని రోజుల పంట అనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. బోల్స్ కూడా బాగా సెట్ అయినాయి. ఇప్పుడు చెట్టుకు వచ్చేసి 45 నుంచి 50 కాయల్స్ అనేది ఇప్పుడు సెట్ అయినాయి. మీరు చూడొచ్చు, మీరు అందరు వచ్చారు కదా, చూడొచ్చు. నేనైతే నా తరపు నుంచి అంకుర్ సీడ్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నష్టపోకుండా మంచి బోల్స్ కావడం మంచిగా ఉంది, హైట్ బాగుంది, ప్రతి రకం కూడా బాగా. కాకపోతే అంకుర్ మాకు తెలుసు, కాకపోతే ఈ కాటన్లో తెలియకపోవు. ఎందుకంటే కూరగాయలలో ప్రతిదీ అంకుర్ సీడే బెటరు దేనికన్నా. కాకపోతే ఈసారి ఇప్పుడు ఇది అనీష్ అనేది వచ్చింది, మళ్ళా శుభం కూడా ముందుకు వస్తుంది. మేము కూడా అనీష్ పెట్టుకున్నాం, కాకపోతే లోపల ఉంది. ఈ బ్యాగ్ అన్నది మేము చూపించలేకపోతాం, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం 4-5 రకాలే పెట్టుకుంటా, 2 బ్యాగులు. ఏది కొత్తగా వచ్చినా నేను ఎవరి వినా. నేను ఆదర్శ రైతు కూడా చేసినాను, నేను రైతు కూడా అయ్యిండే. కాకపోతే మంచిగా ఉంది. చెప్తున్నారు, వింటున్నారు కదా. రైతులు ఏమంటున్నారంటే మనకు ముఖ్యంగా ఇందులో కాయ సైజు కూడా బాగుంది, మనకు అధిక వర్షాలు పడ్డ కూడా ఖరాబ్ కాలేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి అధిక వర్షాలు పడితే ఏంటంటే పత్తి ఖరాబ్ అయితే అంటే ఎర్రగా మారుతాయి అనమాట. సో దీనికి ఆ ప్రాబ్లం రాలేదంటే కొద్ది వరకు వర్షాన్ని కూడా తట్టుకున్నాను చెప్తున్నారు. సకింగ్ పేస్ట్కు తట్టుకున్నాను చెప్పి కాయ సైజు కూడా మంచిగా ఉంది. ఆ తర్వాత మనకు సకింగ్ పేస్ట్ తట్టుకుంటుంది కాబట్టి మనకి ఏంటంటే స్ప్రేలు కూడా తక్కువ తగులుతాయని రైతులు అయితే చెప్పడం మనమైతే వినడం జరిగిందనమాట. సో దీని యొక్క స్పేసింగ్ విషయం అంటే మనకు మొక్కకు ఎంత పెట్టాలి, సాలుకు ఎంత పెట్టాలని కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి మోనోపోడీస్ ఎక్కువ వస్తాయి అనమాట. అంటే కింద నుంచి వెజిటేటివ్ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి ఇది మనకైతే కొద్దిగా స్పేస్ మంచిగా పెట్టుకుంటే, దూరం పెట్టుకుంటేనే మంచి దిగుబడి అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. దూరం అంటే మనకు 2x4 పెట్టుకోవచ్చు, లేదంటే 1x4 పెట్టుకోవచ్చు. ఆ తర్వాత క్లోజింగ్ స్పేస్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ క్లోజింగ్ స్పేస్లో పెట్టుకుంటే ఏమంటే మోనోపోడీస్ అనేటివి రావన్నమాట, అంటే వెజిటేటివ్ బ్రాంచెస్ అనేటివి తక్కువ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత దీనికి కాయ సైజు మంచిగా ఉన్నది, దగ్గర కాపు ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే సకింగ్ పేస్ట్ తక్కువ ఉంది. ఆ తర్వాత దీని యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మనకు 140, 150, 160 డేస్లో మనకు వచ్చేస్తాయి అనమాట. అంటే వర్షాలు ఉంటే మనకు లాంగ్ పోతుంది, వర్షాలు తొందర పోతే మనకు ఎర్లీగా వచ్చేస్తాయి అనమాట. అంటే మనకు నార్మల్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు 140, 150 డేస్ని. 120, 130 డేస్ అంటే ఎర్లీ వెరైటీ, 160, 180 డేస్ అంటే లాంగ్ డ్యూరేషన్. ఇదైతే మనమైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీడియం డ్యూరేషన్ కాటన్ సీడ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ వాతావరణానికి ప్రస్తుతం మనకి ఏదైతే ఈ సంవత్సరం వాతావరణానికి అత్యంత అనుకూలమని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఎలాంటి నేలలో పెట్టుకోవచ్చు అని కనుక మనం చూసుకున్నట్లయితే బరువైన, మధ్యమ, ఆ తర్వాత తేలికపాటి నేల, అంటే అన్ని రకాల నేలలకు సెట్ అవుతుంది అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ సీడ్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే వేరే సీడ్లకు చాలా ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ రేట్ అయితే మీకైతే ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని వదిలి ఇలాంటి మంచి సీడ్లకు కూడా మీరు ప్రోత్సాహం లభిస్తే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు మంచి ఒరిజినల్ సీడ్స్ అయితే రావడానికి 100% ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ అంకుర్ కంపెనీ అనీష్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొచ్చు. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.